నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలను రైతు కూలీల కోసం జీ రామ్జీ పథకం చాలా పెద్ద ఎత్తున తేవడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 100 రోజులు పని దినాలుంటే 125 రోజులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు 150 రూపాయలు కూలీ ఉంటే దినసరి వేతనం ఉంటే దాన్ని 252 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఎవరైనా సరే ఉపాధి అడిగి అంటే పొలంలో పనిచేయడానికి ఉపాధి హామీ ద్వారా పథకం ద్వారా పని అడిగితే 15 రోజులు కనుక నిజంగా ఇవ్వకుంటే దాన్ని ఈ యొక్క నిరుద్యోగ వృత్తిగా ప్రభుత్వాలు చెల్లించాలని ఇలాంటి పథకం తేవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కక్కుతుంది. నిజంగా ఈ పథకం చాలా మంచిది. 2047 వికసిత్ భారత్ ప్రపంచంలో భారతదేశం విశ్వగురు స్థానానికి పోవడానికి ఈ పథకం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. గ్రామీణ ఉపాధి కోసం కానీ అదేవిధంగా నీళ్ళ యొక్క నిల్వలు పెంచడం, అదేవిధంగా దీంతో పాటు శాశ్వత పనులు, రోడ్డు కనెక్టివిటీ ఇలాంటి మంచి పథకాలు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కక్కుతుంది. పేరు మార్చింది అంటున్నారు. కానీ ఇంత మంచి పథకం తేవడం వల్ల ప్రజలకు, రైతు కూలీలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క జీ రామ్జీ పథకం చాలా మంచి పథకం. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క పార్టీ వాళ్ళు విషయం కక్కుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. జై హింద్, జై భారత్.